హత్యారోపణలో కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట. ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసులు కావచ్చు, ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేసాయని చెప్పి నేను అడుగుతూ ఉంటా. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి అయితే, అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది. దాని మీద హైకోర్టుకు పోయాడు, ఈయన సుప్రీంకోర్టుకు పోయినాడు. అన్ని చోట్ల తిరస్కరణ గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి 307 కేసు పెట్టి జైల్లో పెట్టారు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా చూసింది. భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగాన్నే ధ్వంసం చేశారు మీరు. అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా? 5 సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు. ఎన్నికలు జరుగుతున్న సమయం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, దొరికిపోయినారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు, పరిరక్షిస్తాడు. 42 సంవత్సరాలు 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి కాదు ఆయన. ఈ 20 రోజుల్లోనే మచ్చుకు 2 ఉదాహరణలు చెప్తాను. రాయచోటి శాసనసభ్యుడి గారి కుటుంబ సభ్యురాలు ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళను కట్టడి చేసి భవిష్యత్తులో ఇట్లాంటి చేయొద్దని చెప్పాడు. కొలికపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు ఎమ్మెల్యే గారు నిన్న ఈనాడు పేపర్ చూసి వాళ్ళని ఇమ్మీడియట్గా పిలిచి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరించాడు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తే నేను ఉపేక్షించానని చెప్పి గట్టిగా హెచ్చరిక పంపిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నీలాగా ప్రతి కార్యకర్తను విధ్వంసం పేరుతో నీ ఇష్టం, రాష్ట్రం మనదే, ఇప్పుడు 5 సంవత్సరాలు ఏది కావాలంటే దోచుకోండి, ఇసుక దోచుకోండి, మట్టి దోచుకోండి, లిక్కర్ దోచుకోండి, భూములు ఆకుపై చేసుకోండి, అరాచకం సృష్టించండి, ప్రశ్నించే వారి మీద హత్యలు చేయండి, కేసులు పెట్టే పోలీసులను కూడా మనం ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పి సొంత రాజ్యాంగాన్ని నడిపి 5 సంవత్సరాలు ఈరోజు మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పి బాధలో, ఫ్రస్ట్రేషన్లో 307 కేసు పెట్టారని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేశావంటే నీ మనస్తత్వం ఏంటో. ఎందుకు నిన్న 5 సంవత్సరాలు ప్రజలు నిన్ను చూసి విసిగి వేసారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి 164 సీట్ల తీర్పునిచ్చారో ఒక్కసారి అర్థం చేసుకో. 1 నెల రోజులు కూడా కాలేదు మీరు ముఖ్యమంత్రి అయ్యి. నేను అడుగుతున్నాను, ఈరోజు రామకృష్ణారెడ్డి గారి మీద ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ పేపర్ ప్రచురించింది. దీంట్లో ఒక్క అబద్ధమన్నా ఉందా మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉండా. ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, ఇదే రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో 8 హత్యలు జరిగినాయి. అన్ని వర్గాల మీద 79 హత్యలు, దాడులు చేశారు. బీసీ, ఎస్టీ, మైనారిటీల మీద 51 దాడులు చేశారు మీరు. ఇదే ప్రజలకు ముఖం చూపించలేక మీరు 20 రోజుల్లో ఓడిపోయిన దానికి మొహం చూపించలేక తిరిగి జైలులో ఉన్న ఖైదీలకు మొహం చూపించేదానికి పోయినారంటే మీరు ఎటువంటి వారో మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఫియర్ సైకోసిస్ సృష్టించినారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఫియర్ సైకోసిస్ సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఒక ఫియర్ సైకోసిస్లో ఉంచినావు. అందుకే ఆ ఫియర్ సైకోసిస్ నుంచి వాళ్ళు బయటపడలేక 5 సంవత్సరాలు మనసులో పెట్టుకొని ఎన్నికలు వచ్చేసరికి ఓటు రూపంలో వాళ్ళ ఫియర్నంతా కూడా బయటికి తీసుకొచ్చి ఓటు రూపంలో సైలెంట్గా ఓటేసి మిమ్మల్ని ఇంటికి పంపించిందని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉండా. మీరు మీలాగా ఎక్కడా కూడా
అరాచకం అవినీతి తెలుగుదేశం ప్రభుత్వంలో జరగలే. 20 రోజులు కాకముందే హామీలన్నీ అమలు చేయమని అడుగుతున్నారు మీరు. ఏమయ్యా, సూపర్ 6 పథకాలు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. మీలాగా హామీలు ఇచ్చామని చెప్పి 99% అమలు చేశామని చెప్పి ఊరూరా మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు డంకా బైదాయించారే. ప్రజలు నమ్మింటే మీకు మళ్ళీ ఓట్లేసే వాళ్ళే కదా. మీరు ప్రజలకు మంచి చేసింటే, న్యాయం చేసింటే, ప్రజలకు సంక్షేమం అందించింటే, రాష్ట్రానికి అభివృద్ధి చేసింటే మీకు కూడా ఓట్లేసేవాళ్ళు. అవన్నీ చేయలేదనే కదా మిమ్మల్ని ఇంటికి పంపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారు, అరాచకం సృష్టించారు, ప్రజలను భయభ్రాంతులు గురి చేశారు మీరు. ఈరోజు సూపర్ 6 పథకాల్లో ముఖ్యమంత్రి అయిన 20 రోజుల్లో 18 రోజుల్లో పేద ప్రజలకు 4,000 రూపాయలు, 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి, పాత బకాయిలు 3 నెలలు కూడా పెంచి 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మిగిలిన హామీల